యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సార్ ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్కి ఎస్ సార్. మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను కూడా చూశాను, చాలా బాగుంది అయ్యో ట్రైలర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఏంటి కొరియన్ కనకరాజు మీద నీకున్న అంచనాలు ఏంటి? అంటే ఒక డిఫరెంట్ ఫిలిం సార్, ఒక డిఫరెంట్ మూవీ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మనకు చాలా హారర్ కామెడీ కైండ్ ఆఫ్ థింగ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ దీంట్లో కొరియన్ సోల్ ఒక పెనుగొండ అబ్బాయికి ఎక్కడం, ఆ పెనుగొండలో ఉండే ఒక లోకల్ ఒక చెక్క భజన ఈ కైండ్ ఆఫ్ చేసుకునే అతనికి ఒక కొరియన్ సోల్ ఎక్కడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు షూట్ చేయడానికి వాటికి. సో దాంట్లో వచ్చే కామెడీ ఒక మన వరుణ్ తేజ్ గారి ఫ్రెండ్గా సత్య యాక్ట్ చేశాడు. తను ఒక క్లోజ్ ఫ్రెండ్, అదే ఊర్లో అదే పెనుగొండలో ఒక చిన్న ఫోటోగ్రాఫర్ లాగా ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఫన్ అండ్ ఆ కొరియన్ సోల్ వచ్చిన తర్వాత ఆ కొరియాలో మాట్లాడుతున్నప్పుడు హీరో గారు ఈ మనోడికి అర్థం కాకుండా ఈ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో ప్యాక్ చేసిన ఫిలిం సార్. సో డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఈ మధ్య అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇండియాలో కానీ కొంచెం కొరియన్ దీని మీద, కొరియన్ మూవీస్ మీద కానీ కొరియన్ లాంగ్వేజ్ మీద కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. అవును సార్, అవును. సో మనం ఆఫ్టర్ పాండమిక్ వచ్చిన తర్వాత, పాండమిక్ తర్వాత కొరియన్ సినిమాలు చూడటం కూడా ఓటీటీలో చాలా బాగా ఎక్కువైపోయింది. అవును. సో మోర్ ఎవర్ అసలు మనకి హారర్ కామెడీ అంటేనే అటు హాలీవుడ్తో పాటు కొరియన్ సినిమాలను కూడా చెప్పుకోవచ్చు. అవును సార్. సో ఈ నేపథ్యంలో ఎంతో కొంత అంచనాలు అయితే ఉంటాయి ఈ హారర్ కామెడీ అని. సో వాటికి భిన్నంగా ఇందులో మీరు ఏం చూపించబోతున్నారు? అంటే హారర్ కామెడీ ఉంటూనే ఒక మంచి డ్రామా ఉంది సార్. అంటే వీళ్ళ చాలా మంచి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. మా మా వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ కానీ, నేను అన్నట్టు సత్య గారి క్యారెక్టర్ కానీ ఫుల్ ఫన్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రేమ్ టు కొద్దిగా బాగా ఎంజాయ్ చేసే కైండ్ ఆఫ్ ఫిలిం సార్. అండ్ ఆ కొరియన్ కల్చర్ ఏదైతే ఉందో అమ్మాయి కూడా అక్కడే కియా ఫ్యాక్టరీలో జాబ్ చేయడం, తనకి ఒక కొరియా అంటే ఇప్పుడున్న మీరు చెప్పినట్టు ఒక మ్యాడ్నెస్. ఆ కొరియన్ కల్చర్ అన్నా, వాళ్ళ ఫుడ్ అన్నా, ఎప్పుడో ఒకప్పుడు కొరియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేది అమ్మాయి ఎయిమ్. సో ఇవంతా కూడా ఒక ఫన్ వేలో మీరు అన్నట్టు ఏదైతే ఈ కొరియా కల్చర్ అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు కదా, ఆ కైండ్ ఆఫ్ వేలోనే వెళ్ళే సినిమా. యా సార్.